పాపము చేసిన దానికంటే నీతి ఎక్కువగా చేస్తే నీతి కనబడుతుంది అని. అది దేవుని నీతి కాదు. ఉదాహరణ చెప్తాను. మీకు అన్నం ఇచ్చాను అనుకోండి, బిర్యానీ తినండి, చాలా బాగుంది, కానీ కొన్ని రాళ్ళు కలిపాను తినండి అంటే తింటారా? కొన్నే ఉన్నాయి, చాలా ఎక్కువ బిర్యానీ ఉంది, రాళ్ళు కొన్నే ఉన్నాయి, తినండి అంటే తింటారా? నీళ్ళు ఇచ్చాను, అంతా వాటరే, ఒక్క డ్రాపే పాయిజన్ వేసాను, అంత మంచి నీళ్ళు, ఒక్కటే ఒక విషయము చుక్క ఉంది, తాగండి అంటే తాగుతారా? దేవుని నీతి కూడా అది ఒప్పుకోదు. ఏ చిన్న డాగు మచ్చ ఉన్నా కూడా అది దేవుని నీతిగా ఎంచబడదు. అందుకే ఏ గ్రంథాలు చదివినా కూడా వారికి పాపముతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ పాపం అనే మరక, ఈ పాపం అనే మచ్చ తీసేయడానికి దేవుని యొక్క నీతి ఎక్కడా లేదు. మనుషుని నీతి ఎన్నడూ కూడా దేవుని నీతిని సరిపోదు. ఒక క్రీస్తులో మాత్రమే ఆయన ఏం చేశాడంట, ఆయన మనల్ని మార్చాడు. క్రైస్తవ జీవితం మారుతున్న జీవితం కాదు, క్రైస్తవ జీవితం మార్పు చెందిన జీవితం. Christian life is not a changed life, it is an exchanged life. So we are not trying to change ourselves, our position has been exchanged. ఒక మార్పు జరిగింది, జరిగిపోయింది. అది కొంచెం కొంచెంగా జరిగే కార్యము కాదు. ఏం మార్పు జరిగింది? స్థానము మార్పు జరిగింది. పాపి స్థానములోకి నీతిమంతుడు వచ్చాడంట, నీతిమంతులోని స్థానంలోకి పాపిగా నేను వెళ్ళానంట. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు నీతిలో నేను నిలుచొని ఉన్నాను. అందుకే పౌలు ఏమంటాడు, ఇక జీవించినది నేను కాదు, నాలోని క్రీస్తే. హల్లెలూయా. స్థానము మార్పు జరిగింది. ఏదో ఈరోజు ప్రయత్నించి మనం సంపాదించుకునేది కాదు. ఆ రోజు శిక్ష ఆయన తీసుకున్నాడు, విడుదల మనకిచ్చాడు. దోషము ఆయన తీసుకున్నాడు, విమోచన మనకిచ్చాడు. గాయాలు ఆయన తీసుకున్నాడు, ఆరోగ్యాన్ని నాకిచ్చాడు. హల్లెలూయా. పాపము ఆయన తీసుకున్నాడు, నీతిగా నన్ను మార్చాడు. మరణము ఆయన తీసుకున్నాడు, జీవము నిత్య జీవము నాకిచ్చాడు. హల్లెలూయా.